తిరుగుదాం చేస్తే బయట మంచిగా ఉంటుంది. ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? ఏం భయపడ ఊకోకు నేనున్నా. స్క్రీన్లోనే స్టార్టింగ్ సెటప్ ఎట్లా ఆన్ చేయాలని చూపిస్తాం. స్క్రీన్ అంటే ఉందని అనుకుంటారు, పెద్ద పెద్ద స్క్రీన్లు అనుకుంటారు. స్టార్టింగ్ వచ్చి 6:8 అనమాట సైజు స్టార్ట్. అక్కడ సెటప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ వద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే సెటప్ చేపిస్తున్నాం అనమాట. మళ్ళీ సచ్చినట్టు ఇక్కడ సెటప్ చేస్తున్నాం. మా ఎల్ఈడి కష్టాలు అయితే ఇట్లుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు మా కష్టాలు అయితే. హే గాయ్స్, దిస్ ఇస్ స్టార్ లత్రాని. ఈరోజు అయితే మనం సెటప్ అయితే వచ్చినాం అనమాట. 6:8 సైజు బాను వస్తుంది. గాడు వేరే అయిపోయాం. ఇక్కడ మనం అయితే 6:8 వచ్చినాం. ఏదో చర్చిది యానివర్సరీ, 25th యానివర్సరీ అనమాట. వచ్చినాం. వీడియోలో అయితే మీకు స్క్రీన్లోనే స్టార్టింగ్ సెటప్ ఎట్లా ఆన్ చేయాలని చూపిస్తాం. స్క్రీన్ అంటే ఉందని అనుకుంటారు, పెద్ద పెద్ద స్క్రీన్లు అనుకుంటారు. స్టార్టింగ్ వచ్చి 6:8 అనమాట సైజు స్టార్ట్. ఇక పెద్ద సెటప్ అంటారా, ఎంత పెద్దగా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. ఇక్కడ చూడరు కాక, మనం అయితే పవర్ బోర్డ్ అయితే పెట్టుకున్నాం అనమాట. అక్కడ లోపల కేబుల్ లూజ్ అయింది, దాన్ని సెటప్ చేసిన. ఇక ఆల్మోస్ట్ అయితే కనెక్షన్ కొడుతున్నాం. 6:8 సైజ్ కాబట్టి ఇట్లా లాస్ట్ ఒక సింగిల్ పవర్ కార్డ్ అయితే పెట్టుకోవాలి. అండ్ అంతే, ఇట్లా కింద నుంచి పైకి అప్ అండ్ డౌన్ కొట్టుకోవాలన్నమాట. చూస్తారు కదా, మనోడు అయితే కనెక్షన్ కొట్టిస్తుండ. అప్ అండ్ డౌన్, పైకి పోవాలి, కిందికి రావాలి, పై పోవాలి, కిందికి రావాలి, సీక్వెన్స్గా రావాలన్నమాట. సింగిల్ పవర్ కార్డ్ ఇచ్చేసేయాలన్నమాట. జనాలంతా కూడా మెల్లగా గ్యాదర్ అవుతున్నారు. ఫోటోగ్రాఫర్లు అన్న వాళ్ళు కూడా వచ్చినారు. ఇది 25th యాన్యువల్ డే అంట. కామన్ 25th యాన్యువల్ డే అని ఏదో పెట్టారు. సెటప్ అంతా అయిపోయింది. ఏంటంటే ప్రాబ్లం, వేరే అతను వచ్చి ఇక్కడ వద్దు, ఇక్కడ వేరే సైడ్ అటు సైడ్ పెట్టండి అని చెప్పారు. ఇక మళ్ళీ సస్తా బస్తా అక్కడి నుంచి స్క్రీన్ ఇప్పుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాం. మళ్ళీ ఇక్కడ సెటప్ చేస్తున్నాం అనమాట. చూస్తారు కదా, వాళ్ళు అయితే చౌకీలు తీసుకొని వస్తారు. అసలు మా ఎల్ఈడి కష్టాలు ఇట్లుంటాయి అనమాట ఒక్కొక్కసారి. ఫైనలీ సెటప్ అయితే ఇక్కడ కూడా కొట్టేసినాం. ఆల్ కంప్లీట్. ఇక స్క్రీన్ ఆన్ అవ్వడం ఒకటే ఉంది. ఇట్లా అవుతుంటే ఒక్కొక్కసారి చిన్న సెటప్ అంటే సరిపోయింది. అదే 820 ఇట్లా పెద్ద సెటప్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అంత ఇబ్బంది పెడతారు అనమాట. అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఎల్ఈడి కష్టాలు. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. సెటప్ అయిందంటే ఊరికే ఇప్పుడు చేయరు అని చెప్పొద్దు. ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంటుంది వాళ్ళకు. ఏం పని లేదు. వైర్లెస్ ల్యాప్టాప్ అయితే ఇప్పుడు బండ్లోకి తీసుకొచ్చిన. ఇక బండి అయితే పక్క పట్టేసిన అనమాట. ఇక అక్కడ బ్లాక్ మ్యాజిక్ అన్న ఉన్నాడు. ఇక అన్న కనెక్ట్ చేసిండు, ఆయన అవుట్ ఇచ్చిండు. అవుట్ తీసుకొని చక్కగా స్క్రీన్ ఆన్ చేసిన. మొత్తం స్క్రీన్ నడుస్తుంది. ఇప్పుడే లంచ్ కూడా అయ్యింది అనమాట. టైం అయితే 1 అవుతుంది. లంచ్ పెట్టేసారు. లంచ్ అయితే తిన్నాం. ఇక ప్రాసెసర్ కాదు, వైర్లెస్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ బండ్లో పెట్టినాను. ఎందుకని మంచి ఆడుంటే ఆడోడిలో ముట్టుకొని అవి ఇవి తీస్తారు. ఎందుకని మంచి అని తెచ్చి బండ్లో పెట్టుకున్నా. ఇక నైట్ 10 అవుతుందంట అయిపోయేసరికి ఈవెంట్. ఇక ఇది వచ్చేసి మొత్తం 3 రోజుల ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ మన కాప్రా లేక్ పక్కన ఒక చర్చ్ ఉంటుందంట వీళ్ళదే. ఇది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అనమాట. ఇది నల్గొండ నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఏరియా మొత్తం వచ్చారు అనమాట. ఇక్కడ కాప్రా లేక్ పక్కన ఏదో చర్చ్ ఉంటుందంట. ఎప్పుడు అక్కడ చేస్తుండే, కాకపోతే ఈసారి 25th యానివర్సరీ అంట. ఇక అందుకనే ఇక పెద్ద హాల్ అనమాట. హాల్లో పెట్టుకొని గ్రాండ్గా పెద్దగా చేసుకుంటారు. భయపడుతుంది. ఏమైంది? అరే చూడు కాక, చూడే నువ్వు అమ్మ జర్ర చేపల ఏడ్చిండు మనోడు. ఇట్లా సరే ఏం కాదు ఇట్లా ఇట్లా చూడు. ఏమనుకుంటున్నావు కాక, ఏం చెప్పినా అంటే బయటికి పోతుంది. ఆ రాని తీసుకొచ్చిన బండి ఎక్కించుకొని ఇప్పుడు తీసుకో అమ్ముకుంటారా నిన్ను, నీకు కిడ్నీ అయ్యా చెప్పినా ముచ్చట. మనోడు పాపం ఏడుతుండు, భయపడుతుండు. అసలు చూడరు కాక ఎట్లా అని ముఖంలో ఎట్లా. ఫుల్ కామెడీ అంటే ఫుల్ క్రేజీ అనమాట. చెప్పి అది ఏమనుకున్నారు నువ్వు? భయం అయిందా? ఏడి పోదామా ఎక్కడ పోదామా? తిరుగుతాం పోదాం. ఎందుకు తిరుగుదాం చేస్తే బయట మంచిగా ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు? ఏం భయపడ ఊకోకు నేనున్నా. సరే 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 పోదాం. టెన్షన్ పడకు పోదాం. తీసేమవుతుంది? ఏం కాదు. వీడియో నేను వాళ్ళు తిడతారు. ఎందుకు కొడుతుంది? మీ అమ్మ చూస్తుందా? చూస్తే ఏమవుతుంది? ఏం కొట్టదు. నా పేరు అని అంటే. సో మనోడు అయితే ఎట్లా భయపడుతుంటే కాక బాబా వేరే లెవెల్. ఇప్పుడు ఎట్లా ఐస్ క్రీమ్ తిన్నావా? లెమన్ జ్యూస్ తాగుదాం బయట పోయి.
ఐస్ క్రీమ్ ఎందుకు? ఐస్ క్రీమ్ అయితే లోపల ఉంది, అలా పోయి తినొచ్చని తెలివే. లెమన్ జ్యూస్ అయితే బయటికి పోతాం ఎక్కడ తీసుకొస్తున్నాను భయం, అంతేనా? ఏ నువ్వు నిజం నాగా చూడు. మీ తాత ఏం చేస్తాడు బయటకు పోతే? ఎట్లా కొడతాడు? మామూలు కొట్టాడా? ఏం కొట్టు కొడతారా? ఏం కాపా బయటికి పోపా, ఏం కాపా పోవా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోపా, ఏం కాదు, ఏం మంచిగా ఉంటుంది, ఏం కాదు. ఇటు చూడు, ఇటు చూడు. అరే సో మనోడు చూసురుగా కాగా ఎట్లా భయపడ్డాడు అంటే అసలు దిమ్మా ఖరాబ్ అయిపోయింది నాకే. అసలు వాడు ఏడుస్తుంటే అసలు నాకు బాధ అనిపిస్తుంది. అరే పాపం వాడిని బాధపట్టేది ఎందుకు అందుకని చెప్పేసి ఇక నేనైతే అక్కడ ఎక్కువ బాధ పెట్టకుండా తీసుకొచ్చేసిన. ఇక అక్కడిక్కడ బయట వాళ్ళు చూసి కూడా నిజంగానే కిడ్నాప్ చేస్తారని అనుకునే విధంగా అంత భయపడుతున్నాడు వాడు. మీరు చూసి కదా ఎట్లా ఏడుస్తుండో, అసలు వేరే లెవెల్. సో ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటింగ్లో ఇట్లాంటి డిఫరెంట్ చిల్ మూమెంట్స్ ఉంటాయి. పొరగాలు కలుస్తుంటారు ఒక్కొక్కసారి. ఇవాళ చూసిరుగా స్క్రీన్ ఒక కాడ సెటప్ చేసి అక్కడ ఇప్పించి మళ్ళీ వేరే కాడ సెటప్ చేసినాం. ఒక్కొక్కసారి ఇలాంటి కష్టాలు ఉంటాయి, ఒక్కొక్కసారి తెల్లవారు నిద్ర లేని రోజులు ఉంటాయి అన్నమాట స్క్రీన్ ఎల్ఈడి ఆపరేటింగ్ స్క్రీన్ వర్క్లా. అసలు మాటలా వివరించలేము. ఒక్కొక్కసారి తెల్లవారు నిద్ర ఉండదు అనమాట, అసలు నిద్ర ఉండదు, కళ్ళు ఎర్రగా అయిపోతుంటాయి. చాలా ఫుల్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్స్కి. అయితే నేను ఎందుకు చెప్తున్నా, ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్స్కి మాత్రమే తెలుసు ఆ కష్టం. సో ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే వచ్చేసి ఫుడ్ విషయానికి వచ్చేసినైతే ఫస్ట్ డే వచ్చేసి మొత్తం వెజ్ కర్రీస్ పెట్టిరు. థర్డ్ డే వచ్చేసి మటన్ కర్రీ అయితే పెట్టిరు అనమాట. థర్డ్ డే చికెన్ పెట్టారు, సెకండ్ డే వచ్చేసి మటన్ పెట్టారు అనమాట. సో స్నాక్స్ కూడా ఇచ్చిండే, ఇక పర్లే. కాకపోతే ఏంటంటే మనకు చర్చ్ ఈవెంట్ కదా, మనకు కొంచెం డిస్టర్బ్ అంటే మనకు పడదు అనమాట. ఇక సాంగ్స్ పాడుతుంటారు, ప్రేయర్ చేసుకుంటారు, ఇక కొంచెం డిస్టర్బెన్స్ ఉండి ఇక స్క్రీన్ సెటప్ చేసి లైవ్ ఆన్ చేసి ఇక మనం పక్కన కూర్చున్నాం అనమాట చెట్టు కింద. సో ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఆంధ్ర నుంచి వచ్చిర్రు, విజయవాడ నుంచి వచ్చిర్రు, బాపట్ల, చీరాల, ఉయ్యూరు, ఏలూరు, విజయవాడ, వరంగల్ సంథింగ్ మొత్తం ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి అన్నిటి నుంచి వచ్చారు అనమాట జనాలు. ఎవరెవరైతే ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారో అందరూ కింద అయితే కామెంట్ ఉంటుంది ఈ వీడియో చూస్తే ఒకవేళ. సో మొత్తానికి అయితే లాస్ట్ డే అనమాట. ఇక ఫుడ్ తింటూరు అందరూ చూస్తారు కదా. ఇక ఫుడ్ తిని అక్కడ జంప్ అనమాట లాస్ట్ డే కాబట్టి. ఇక చూస్తుగా జనాలంతా లైన్లు కడుతున్నారు, వేరే లెవెల్ ఉంది లాస్ట్ రోజు. ఈరోజు అయితే